హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్న ఉద్యోగస్తులు, పెన్షనర్లు, అదేవిధంగా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దాదాపు 13 నుంచి 15 కోట్ల మంది ఉద్యోగస్తుల నుంచి ఈ యొక్క సబ్స్క్రైబర్లు అనేది వీలైనంత త్వరగా అందరూ కూడా విధంగా షేర్ చేయండి. ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో కూలంకుషంగా క్లుప్తంగా వివరించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్ డిఏ బిల్లులు విడుదల. ప్రభుత్వ ఉద్యోగస్తులకు గవర్నమెంట్ అయితే గొప్ప శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది. గవర్నమెంట్ ఉపాధ్యాయులు, అదేవిధంగా ఆర్టీసీ డ్రైవర్లు కానీ, ఆర్టీసీ ఉద్యోగులు కానీ, అదేవిధంగా పీఆర్సీ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, వీరందరూ ఎవరైతే ఉన్నారో ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అయితే పెండింగ్కి సంబంధించిన డిఎన్ఎస్ అలవెన్స్ బిల్లులు అనేది విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన బిల్లులు చూసుకున్నది దాదాపు 6,200 కోట్ల బడ్జెట్ అనేది ఉద్యోగస్తులకు అయితే విడుదల చేయడం జరిగింది. వీటితో పాటుగా దీంట్లోనే పెన్షన్ అనేది విడుదల చేసింది. కాబట్టి ఉద్యోగస్తుల, పెన్షనర్లకు ఒక శుభ పరిణామంగా భావించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఖాతాలను అన్నిటిని చెక్ చేసుకుని డిఏ బిల్లులు అయితే మరి ఎంతవరకు అయితే విడుదలైనాయో తెలుసుకోవడానికి అవగాహన ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. డిఏ బిల్లులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఏదైతే ఉన్నాయో దాదాపు 2024 నుంచి పెండింగ్ బకాయిలు అయితే చాలా వరకు ఉన్నాయి. ఈ 2025 ఏప్రిల్ 14 తారీఖు వచ్చేసరికి వీటికి ఒక ఉపశమనం అనేది కలిగిందని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తుల సంఘాలకు, పెన్షనర్లకు గొప్ప శుభవార్త అయితే ముఖ్యమంత్రి గారు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి గారు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.